కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు వేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. రోజురోజుకి రాహుల్ గాంధీ తెలివి ఏమవుతుందో అర్థం కావడం లేదన్నారు. ఆటం బాంబులు పేలుస్తామన్నారు, అవి తుస్సుమని పోయాయన్నారు. కేంద్రంలో బీజేపీ రిగ్గింగ్ చేసుకుని ఎలక్షన్ కమిషన్తో ములాఖత్ అయ్యి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిందని చెబుతున్నారని, ఆయన కొంచెమైనా తెలివి ఉపయోగించాలంటూ చురకలంటించారు. రిగ్గింగ్ జరిగితే 400 సీట్లు రావాలి, కానీ 250 సీట్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు. బాగా ఆలోచించి మాట్లాడాలన్నారు. ఆయన మాట్లాడే మాటలు నాకే అర్థం కావడం లేదన్నారు. మొన్ననే చూసింటారు రాహుల్ గాంధీ గారు, నేను మాట్లాడకూడదు అనుకున్నా, కానీ రోజు రోజుకి ఆయన తెలివి ఏమైతే ఉందో నాకైతే అర్థం కావటం లేదు. ఒక ఆటం బాంబు పేలుస్తానన్నాడు. మనకు మామూలుగా దీపావళిలో ఉంటుంది కదా ఆటం బాంబు, అది తుస్సుమని పోయింది. ఏంది ఆటం బాంబు అంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రిగ్గింగ్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ తో మిలాఖత్ అయి ప్రభుత్వం మూడోసారి వచ్చింది అని చెప్తాడు. కొంచెమన్నా తెలివి కొంచెం ఉపయోగించాలి కదా. 2014లో వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దగ్గర 282 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకొని 35 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చింది 2014. 2019లో 303 సీట్లు గెలుచుకొని దానికంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఈ ఎలక్షన్ లో రిగ్గింగ్ జరిగితే 400 సీట్లు రావాలి, కానీ 240 ఎట్లా వస్తాయి? రిగ్గింగ్ భారతీయ జనతా పార్టీ చేసుకుంది ఎలక్షన్ కమిషన్ తో కలిపి అంటే 400 సీట్లు కావాలి, కానీ 240 ఎట్లా వస్తాయి? బాగా ఆలోచన చేసుకోవాలి.